నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈవేళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేష్పై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై ఒంగోలు, విశాఖ, గుంటూరులో కేసులు నమోదయ్యాయి. ఏడాది క్రితం పెట్టిన పోస్టులకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ తాజాగా ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను పరారీలో నేనని, మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నానని చెప్పారు. Extremely sorry to disappoint. అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈవేళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేష్పై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై ఒంగోలు, విశాఖ, గుంటూరులో కేసులు నమోదయ్యాయి. ఏడాది క్రితం పెట్టిన పోస్టులకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తాను పరారీలో లేనని, మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నానని చెప్పారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, ఆర్జీవీ కొత్తగా ఈరోజు వీడియో విడుదల చేశారు. తాను ఎక్కడికి వెళ్ళిపోలేదు, షూటింగ్లో బిజీగా ఉన్నాను అంటూ, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ ఆర్జీవీ ముందస్తు బెయిల్ కు నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ చేపట్టనున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అదేవిధంగా మంత్రి నారాయణతో పాటు వీళ్ళందరిపైన కూడా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ దానిపై ఏదైతే ఆర్జీవీపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో ఈ 3 జిల్లాలతో ఏదైతే కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి కూడా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు గత 3 రోజుల నుంచి కూడా ఆర్జీవీ కోసం జల్లెడ పట్టిన నేపథ్యంలో ఎక్కడో తమిళనాడులో ఉండి అక్కడ తిరుగుతున్నాడని తెలిసి కూడా ప్రకాశం జిల్లా పోలీసులు తమిళనాడుకి వెళ్ళటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆర్జీవీ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. నేను ఎక్కడికి పారిపోలేదు, సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానంతే తప్ప నేను ఎక్కడికి పారిపోలేదు అని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎప్పుడో గత ఏడాది నేను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ఇప్పుడు స్పందించడం ఏంటి, హాస్యాస్పదంగా ఉందంటూ కూడా ఆయన వ్యంగ్యంగా కూడా వీడియో విడుదల చేశాడో దాంట్లో కూడా చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే వ్యాఖ్యలు చేసి ఎవరైతే పోస్టులు పెట్టారో వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరందరూ విస్టేజ్ గా తీసుకున్న నేపథ్యంలో ఎవరైతే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి గతంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ నాయకుల్ని కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఆర్జీవీ ఇక గత్యంతరం లేక నిన్నైతే హైకోర్టుకి పిటిషన్ పెట్టుకున్నాడు. నా కేసు అత్యవసరంగా దీని మీద విచారణ చేపట్టాలంటూ కూడా ఆర్జీవీ పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో ఆర్జీవీ ఏదైతే 3 జిల్లాలో ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లా, గుంటూరు జిల్లాలకు సంబంధించి పెట్టిన కేసుల్లో విచారణ జరిపించాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు ఈ 3 కేసుల విషయంలో ఆయనపై విచారణ చేసి ఎలాంటి చర్య తీసుకుంటారనే దాని మీద కూడా వేచి చూడాల్సిన విషయం అయితే ఉంది. జ్యోతి, కొండలరావు, ఈ రోజు ఆర్జీవీ విడుదల చేసిన ట్వీట్ ప్రభావం ఎలా ఉండొచ్చు? ఎప్పుడో జరిగిన ట్వీట్ కి ఇప్పుడు ఈ విధమైనటువంటి కేసులు అన్న క్వశ్చన్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఏదైతే ఏపీ పోలీసులు ఆయన్ని వెతుకుతున్న నేపథ్యంలో
గత్యంతరం లేక ఏదైతే ఖచ్చితంగా నాకు అరెస్టు తప్పదు అన్న నేపథ్యంలో ఆయన ఈ రోజు గతంలో ఎప్పుడో సంవత్సరం క్రితం నేను పెట్టిన ట్వీట్ కి ఈ రోజు స్పందించాల్సిన అవసరం ఉందా, అప్పుడేదో నేను ట్వీట్ చేశాను తప్ప అని తప్పించుకోవడం జరుగుతుంది తప్ప ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో కానీ అసభ్యకరమైన పోస్టులు కానీ పెట్టిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి అనే ఒక పట్టుదలతో మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒకటిగా ఎవరైతే వీళ్ళందరిపై కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో సంవత్సరం క్రితం ఏవో నేను ట్వీట్ పెట్టాను, అవి ఈ ఏడాదికి తర్వాత వీటిని బయటకు తీసుకురావడం కరెక్ట్ కాదు, ఎవరు మనోభావాలు దెబ్బతిన్నాయంట అని వ్యంగ్యంగా ఈయన ట్వీట్ పెట్టిన నేపథ్యంలో దీన్ని కూడా ఏదైతే పోలీసులు సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా దీని మీద పోలీసులు ఈయనైతే జల్లెడు పట్టారు. ఈ జల్లెడు పట్టిన నేపథ్యంలో ఎక్కడున్నాడో అర్థం కాని పరిస్థితిలో పోలీసులు కూడా మద్దిపాడు పోలీసులు వెతుకుతున్నారు. అయినా నిన్న ఈ ఏదైతే పోస్ట్ పెట్టాడో ఆ పోస్ట్ విషయంలో కూడా దీని మీద కూడా విచారణ జరిగింది. హైకోర్టు ఈ రోజు ఈయన మీద ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.